మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. జన్నారం మండలంలోని పోనకల్, శ్రీలంక కాలనీ, రోటిగూడ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు కూడా ప్రమాదకర పరిస్థితుల్లో చేపల వేటకు వెళ్లకూడదని ఆయన కోరారు. గడ్డ సార్ ఈ గడ్డ ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఫోన్ కాల్ పోయి తెచ్చుకున్నాను వాటర్. మాకు సరైన వాటర్ లేదు, సరైన రోడ్లు లేవు, మమ్మల్ని పట్టించుకునే మానవులు లేదు. ఎంతమంది చెప్పినా కూడా వస్తారు, ఓట్లే ఉన్నప్పుడు ఓట్లేస్తారు, కానీ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మాకు మీకు సహారం లేదు సార్. ఎందుకంటే ఇంతమంది ఉన్నాం. ఇప్పుడు ఈ గూడెం అంతా ఉన్నది. మాకు నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఓటర్ వచ్చినట్టు మొత్తం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండకుండా డైరెక్ట్ పోయి పైకుంటాను. ఇప్పుడు ఇళ్ళ మళ్ళీ సమయం ఎప్పుడు పోతాం అన్న భయంతో అదే సార్. ఎందుకంటే మాకు ఇది మళ్ళా ఈ లైన్ జన్నారు కరెంట్ మొత్తం 24 గంటలు ఉంటుంది. ఇది మళ్ళా ఈ లైన్ జన్నారు కరెంట్ మొత్తం 24 గంటలు ఉంటుంది. వాటర్ లేదు, సరైన రోడ్లు లేవు, మమ్మల్ని పట్టించుకునే మానవులు లేదు. ఎంతమంది చెప్పినా కూడా వస్తారు, ఓట్లే ఉన్నప్పుడు ఓట్లేస్తారు, కానీ వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీకు సహారం లేదు సార్. ఎందుకంటే ఇంతమంది అతి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న తరుణంలో మరి ఖానాపూర్ నియోజకవర్గంలో కూడా లోతట్టు ప్రాంతాలు చాలా ఉన్నాయి. మరి జన్నారం మండలంలో బుడగజంగల్ కాలనీ, దాంతోపాటు మిగతా రోటిగూడ కావచ్చు, తిమ్మాపూర్ కావచ్చు, ఏవైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా పర్యవేక్షించడం అనేది జరిగింది. నిన్న కూడా కడెం ప్రాజెక్టులో 150,000 కంటే పైచిలకు క్యూసెక్ల వరద నీటిని విడుదల చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంత వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అటవీ ప్రాంతంలో వాగులు వంకులు గ్రామస్తులు వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పైన పడిన వర్షాలు కిందున్న వాళ్ళకు తెలియదు. హఠాత్తుగా ఒకేసారి వరదొచ్చే ప్రమాదం ఉంది. నిన్న ఆల్రెడీ ఖానాపూర్ గ్రామానికి చెందిన చేపలు పట్టడానికి వెళ్లి మరి ఒక వ్యక్తి, గంగాధర్ అనే వ్యక్తి, ఇప్పటి వరకు ఆచూకీ దొరకలేదు. కాబట్టి చాలా మందిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను, జాలర్లు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా కావచ్చు, మా హక్కు అని చాలా మంది వెళ్తున్నారు బలవంతంగా. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఏమో ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరు కూడా వాగులలో వెళ్ళకండి. నీటి నిల్వన్నప్పుడే అది చేపలు పడడానికి ప్రయత్నం చేయాలి. మరి గోదావరి అనేది ఉధృతంగా ప్రవహిస్తుంది. దాని పరివాహక ప్రాంతాలంతా కూడా జాగ్రత్త ఉండాలి. అదేవిధంగా రిమోట్ ఏరియా ప్రాంతాలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అధికారులు కూడా ఈ రోజు సండే అయినప్పుడు కూడా మా ఎంపీడీ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, మిగతా ఎంఆర్ఓ గారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం నిన్ననే అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా ఎక్కడైనా ఇబ్బందులున్నా ముందస్తుగా తెలుసుకుని వాటి మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. బర్రెల కాపర్లు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా సరే, అడవికి వెళ్లేటువంటి వాళ్ళు, వ్యవసాయదారులు కావచ్చు, అందరూ కూడా కొంత వర్షాలు తగ్గేంత వరకు కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.